హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీ అందరికీ రంజాన్ స్పెషల్ బెంగళూరులో కోరమంగళ ఏరియాలో జరిగేటువంటి ఫుడ్ కార్నివల్ వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. కేవలం ఇక్కడ ఈ రంజాన్ సీజన్లో మాత్రమే ఈ ఫుడ్ కార్నివల్ జరుగుతుంది. ఈ ఫుడ్ కార్నివల్లో మెయిన్గా వచ్చేసి నాన్ వెజ్ ఐటమ్స్. ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ ఎన్ని రకాలంటే అన్ని రకాలు ఉంటాయన్నమాట. ప్రతి ఐటమ్ కూడా చాలా బాగుంటుంది. మాకు నచ్చినటువంటి కొన్ని ఐటమ్స్ మేము టేస్ట్ చేసాము. అలానే మీరు ఎవరైనా సరే ఈ కోరమంగళ ఏరియాకి దగ్గరలో ఉంటే కనుక తప్పకుండా ఈ రంజాన్ సీజన్లో మీరు వెళ్ళి విజిట్ చేసి మీకు ఏ టేస్ట్ అయితే నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్తో పాటు షర్బత్స్ కూడా చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ షర్బత్స్ అవైలబుల్గా ఉంటాయి. వీటన్నిటితో పాటు డిజర్ట్స్ చెప్పుకోదగినవి ఇందులో, ఎందుకంటే ఇక్కడ ఉండే డిజర్ట్స్ ప్రతిదీ కూడా స్పెషల్ డిజర్ట్. ఇక్కడ మెయిన్గా టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ 5కి స్టార్ట్ అవుతాయి అనమాట. అన్ని స్టాల్స్ కూడా ఎవ్రీడే ఈ రంజాన్ సీజన్లో ఎవ్రీడే ఈ స్టాల్స్ పెడుతుంటారు. అండ్ ఇంకా వీకెండ్ వస్తే మీకు ఇంకా చెప్పనవసరం లేదు, ఫుల్ రష్ ఉంటారు మొత్తం కూడా. మేము వెళ్ళింది వీక్ డే ఈవినింగ్ కాబట్టి సో క్రౌడ్ కొంచెం తగ్గారు, లేదంటే కనుక ఫుల్గా ఉంటారు ఇక్కడ ఈ కార్నివల్కి. ఎవ్రీ ఇయర్ మేము ఈ రంజాన్ ఫుడ్ కార్నివల్కి విజిట్ చేసి కొన్ని ఐటమ్స్ అయితే టేస్ట్ చేస్తాము. అదేవిధంగా ఈ ఇయర్ కూడా మేము విజిట్ చేసాము. లాస్ట్ ఇయర్ వీకెండ్లో వెళ్ళడం వల్ల క్రౌడ్ ఫుల్గా ఉండడం వల్ల లోపల ఐటమ్స్ అనేది ఏమీ చూడలేకపోయాం. సో ఈసారి అలా కాదని మేము వీక్ డేలో వెళ్ళి కొన్ని ఐటమ్స్ అయితే మాకు నచ్చినవి మేము తీసుకుని టేస్ట్ చేసాము. చాలా అంటే చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ కూడా. మెయిన్గా కునాఫా మీ అందరికీ తెలుసు కదా, కునాఫా ఐటమ్ డిజర్ట్లో చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా కనుక ఫుడ్ కార్నివల్కి వెళ్తే కునాఫాని టేస్ట్ చేయండి. వీటన్నిటితో పాటు పిస్తా హౌస్ హలీం. ఈ పిస్తా హౌస్ హలీంకి మించింది ఏమీ ఉండదన్నమాట. నాకైతే పిస్తా హౌస్ హలీం అయితే చాలా బాగా నచ్చింది. మీకు కూడా పిస్తా హౌస్ కాకుండా ఇంకేదన్నా నచ్చుతుందా? మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో లాస్ట్లో కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను. మా పిల్లలు తింటున్న వీడియోస్, వాళ్ళు చూడండి ఫుడ్ని ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, చాలా బాగుంది. వాళ్ళకైతే చాలా నచ్చిందనమాట. బెంగళూరులో రంజాన్ సీజన్లో ఫుడ్ ఫెస్టివల్స్ ఫీజర్ టౌన్, కోరమంగళ, ఆర్టీ నగర్ ఈ 3 ఏరియాలు చాలా ఫేమస్. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మేము ఈ రంజాన్ సీజన్కి ఫీజర్ టౌన్ వెళ్తాం. ఈసారి ఫుడ్ ఫెస్టివల్ కోరమంగళలో ఎలా ఉంటుందని చూడడానికి ఇక్కడికి వచ్చాం. మేము వెళ్ళింది వీక్ డే అయినా క్రౌడ్ కూడా చాలా బాగా వచ్చారు. ఇన్ని వెరైటీస్ ఆఫ్ మటన్, చికెన్ ఐటమ్స్ ఎప్పుడు కూడా చూడవండి. మనం చూసే ప్రతి ఐటమ్ కూడా చాలా టెంప్టింగ్గా ఉంటుంది. చికెన్ కబాబ్, చికెన్ బార్బిక్యూ, పత్తర్గా కోష్ ఇవి చాలా ఫేమస్ ఇక్కడ. లాస్ట్ ఇయర్ ఫీజర్ టౌన్కి వెళ్ళినప్పుడు గోట్ బ్రెయిన్ ఫ్రై ట్రై చేసాము. ఇట్ వాజ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. అదేవిధంగా ఈసారి కూడా కోరమంగళలో మాకు దొరుకుతుందేమో అని చూసాం, కానీ ఎక్కడ దొరకలేదు. ఈ గోట్ బ్రెయిన్ ఫ్రైనే బేజా ఫ్రై అని అంటారు. హైదరాబాద్లో ఇది చాలా ఫేమస్ నాకు తెలిసి. మీరు ఎప్పుడైనా సరే ఫుడ్ కార్నివల్స్కి వెళ్ళినప్పుడు గోట్ బ్రెయిన్ ఫ్రై దొరికితే కనుక మస్ట్ ట్రై ఇట్ అండ్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది, అస్సలు మిస్ కావద్దు. ఇది కొన్నిసార్లు ఐటమ్స్ కాస్ట్ ఎక్కువ అనిపించినా కూడా ఎప్పుడో ఒక్కోసారి తింటాం కాబట్టి వీ మస్ట్ ఎఫోర్డ్ ఇట్ అండ్ వీ మస్ట్ ట్రై ఇట్.